ఇప్పుడు 13వ వచనానికి వస్తాం. ఇప్పుడు చూడండి 13, 14 కలిసి చదువుదాం. ఒక మాట రిపీట్ అవుతుంది. అదే మన అంశం యొక్క శీర్షిక, రెండో తలంపు. కలిసి చదువుదాం. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుని. ఎలా చేసుకుంటున్నారంట? కఠినంగా సేవ చేసుకుంటున్నారంట. కఠినమైన పరిస్థితులు. రెండవదిగా కఠిన పరిస్థితులు, కఠిన శ్రమలు. ఎంత కఠినమైన పరిస్థితి అంటండి, అంతవరకు వారికి సుఖంగా ఉన్న జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే కఠినమైన పరిస్థితులు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన చదువుదాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ఎక్సోడస్ చాప్టర్ 1 verse 14. అందరం కలిసి చదువుదామండి. 14. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. cheerless toils, changing times and cheerless toils. రెండోదిగా కఠినమైన శ్రమలు వారి జీవితంలో ఆసన్నమయ్యాయి. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాగ్దానం నెరవేర్పులో ఇది రెండవ సూచన. ద సెకండ్ సైన్, రెండవ సూచన ఏంటండి? కఠినమైన శ్రమలు, టఫ్ సిచ్యువేషన్స్. ఉద్యోగంలో కఠిన పరిస్థితులు, కుటుంబంలో కఠిన పరిస్థితులు, వారు చేసే ప్రతి పనిలో కఠినమైన పరిస్థితి అంటండి. ఏం పని చేయకపోతే ఆ పనిలో కఠినమైన పరిస్థితి. మార్కెట్కి పోతే కఠినమైన పరిస్థితి, కుటుంబ పట్ల కఠినమైన పరిస్థితి, ఆరోగ్యం కఠినమైన పరిస్థితి, అన్ని రకాలుగా కఠినమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో దేవుడు అనుమతించాడు. ఇది వాగ్దాన నెరవేర్పుకు రెండవ సూచన. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆర్ యూ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ వెన్ థింగ్స్ ఆర్ బికమ్ కాంప్లికేటెడ్? జీవితంలో పరిస్థితులు చేజారిపోయి కఠినమైపోయినప్పుడు విసుగు చెందుతున్నావా? చూడండి, వారి కఠిన పరిస్థితి ఏమైపోయిందంటే అన్ని ఒక్క ఏరియాలో కఠినంగా ఉంటే సరే అండి, ఉద్యోగం ఒకటి కష్టంగా ఉంటే సరే, ఇంటికి వచ్చి బ్రేక్ తీసుకుందాము అనుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగంలో కఠిన పరిస్థితులు అంటే ఇంటికి వచ్చి సరే ఉందామంటే ఇంట్లో కూడా కఠినమైన పరిస్థితులే. ఈ టెన్షన్ అంతా ఎక్కువైపోయి ఏం చేస్తావు? నువ్వు పోయి వండుదాం అనుకొని వెళ్తావు. వండుదాం అనుకొని వెళ్తే ఉప్పు వేసేది కాస్త షుగర్ వేస్తావు. అక్కడ షుగర్ వేసేది టీలో ఉప్పు వేస్తావు. అది తీసుకొచ్చి పాపం ఇంట్లోకి ఇస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రామాయణం అంతా. ఏమని? ఇంకా స్టార్ట్ తర్వాత పిండ కూడు ఇవన్నీ ఆడేసరికే అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఎవ్వరు లేరే. ఇంకా స్టార్ట్ అయిపోయి తిట్టలేక బాధపడలేక ఆ ఎఫెక్ట్ దీని మీద పడి, ఈ ఎఫెక్ట్ పిల్లల మీద పడి, కుటుంబం అంతా వాతావరణం కోల్పోయి కఠినమైన పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నీ శాంతాన్ని సమాధానం కోల్పోయి అసలు ఏమవుతుందనే లైఫ్లో జాబులో స్ట్రెస్సే, ఇంటిలో స్ట్రెస్సే. సరే బయటకు వెళ్దామంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్ మీద ఎవరో చూపిస్తే వాడు దూరం అయ్యే. సో ఫ్రెండ్స్ మీద కూడా నీకు ఆ ఫ్రస్ట్రేషన్ చూపించే. ఇంకా అన్ని సోషల్ లైఫ్ డిస్టర్బ్ అయింది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఎవ్రీ ఏరియా చూడండి, బైబిల్ రాయబడిన మాట, ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇప్పుడు అన్నావా విసుగొచ్చేసిందండి లైఫ్ మీద అని? విసిగిపోతున్నామంటే వాగ్దానం నెరవేర్పుకి ఇది ఎన్నో గుర్తు? రెండో గుర్తు. కాబట్టి విసిగిపోతుంటే నెక్స్ట్ కంగ్రాచులేషన్ చెప్పండి. ఏమని? నాకు విసుగు వస్తుంది అన్నారు అనుకో, కంగ్రాచులేషన్స్, యూఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రామిసెస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. వాగ్దానం నెరవేర్పు దగ్గరకు వచ్చామమ్మా, టేక్ కేర్ అని చెప్పాలా. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, వాళ్ళు విసిగిపోయే పరిస్థితి వచ్చింది, బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, అందరూ విసుగొస్తే సమస్య వస్తే అందరూ మునిగిపోతారు. కానీ దేవుని బీజం ఉన్నవాడు ఆ శ్రమలో ద్వారా హెచ్చించబడతాడు. డిఫరెన్స్ ఏంటో చెప్పాలని ఆశపడుతున్నా. 3 గుర్తులు మీ ముందు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 1:12 చూడండి. అందరు విసిగిస్తున్నారు, వీళ్ళని కూడా విసిగిస్తున్నారు. కానీ దేవుని బీజం ఉన్న వాళ్ళు, ఈ సత్యం ఎరిగిన వారు, దేవుని వాక్యం ద్వారా సమృద్ధి అయిన జీవంలో ఉన్న వారికి వచ్చే స్పందన ఏంటంటే, ఆ విసిగించే పనిలో వీళ్ళు ఏమవుతారు? అందరం కలిసి 12 అందరం కలిసి చదువుదామండి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇప్పుడు ఎంత టార్చర్ పెడితే వాళ్ళు ఎంత శ్రమ పెడితే వాళ్ళు అంత ఏమవుతున్నారండి? ఇంకెక్కువ అవుతున్నారండి, ఇంకా మల్టిప్లై అవుతున్నారండి. ఇదే దేవుని బిడ్డ యొక్క ఆశీర్వాదం. శ్రమ పెట్టేవారు మనకుంటే మనము ఆ శ్రమలో నాశనం కామండి. ఎందుకు నాశనం కామో నేను త్వరలో చెప్పి ముగించేస్తాను. మనకున్న ధైర్యం ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనకున్న సీక్రెట్ ఏంటి, మెడిసిన్ ఏంటి అన్న ట్రై చేసి ముగించేద్దాం. మనకున్న ధైర్యం ఏంటో తెలుసుకుంటే అందరికీ శ్రమలు ముంచేస్తాయి, కానీ అదే శ్రమలు మళ్ళీ ఏం చేస్తాయి? ప్రబలపరుస్తాయి. నోవా తన కుటుంబానికి మిగతా వారందరికీ జలప్రలయం వల్ల ఏం చేసింది?
ముంచేసింది. అదే జలప్రలయం నోవా కుటుంబాన్ని ఏం చేసింది? కేవలం కాపాడిందా? అదే నీ జలప్రలయం నీళ్లు పెరుగుతుంటే ఓడ పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా? పైకి వెళ్ళింది. అంటే అందరు మునుగుతున్నారు, వీళ్ళు ఏమవుతున్నారు? అర్థమైందండి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఓడలో ఉన్నారు. క్రీస్తు అనే ఓడ, క్రీస్తు అనే సత్యం, వాక్యం అనే సత్యం మనం ఎరుగుతే ఒక శ్రమ అందరినీ ముంచుతుంది. మనల్ని అదే శ్రమ ఏం చేస్తుంది? ఎటు చెప్పాలి? పైకి లేవనెత్తుంది. మనం జలప్రలయం రాకపోతే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రళయాలు, కష్టాలు అందరినీ ఏం చేస్తాయి? ముంచేస్తాయి. మనల్ని మాత్రం పైకి లేవనెత్తాయి. నిజంగా ఈరోజు అట్లాంటి సంతోషం, అట్లాంటి ధైర్యం దేవుని బిడ్డకు ఉండాలి. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ టఫ్ సిచ్యువేషన్ దట్ గాడ్ అలౌస్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ యూ బట్ టు డెవలప్ యూ. ఇట్ ఈస్ నాట్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు యూ బట్ టు ప్రమోట్ యూ. నిన్ను నాశనం చేయడం కాదు సుమి దేవుడు అనుమతించేది. వాటి ద్వారా ఏం చేస్తాడు? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాళ్ళు ఏమవుతున్నారంట? శ్రమ పెట్టే కొలది ప్రబలుతున్నారు, ఇంకా మల్టిప్లై అవుతున్నారు. దట్ ఈస్ వాట్ గాడ్ డస్. కావాలంటే కీర్తనకాడు అడగండి. కీర్తన 66, కీర్తన 12 వచనంలో దావీదే అంటాడు. ఇది ఒక్కరు ఉదాహరణ కాదండి, బైబిల్లో ప్రతి ఒక్కరి జీవిత సత్యం ఇది. శ్రమలు వస్తున్నాయా? కంగారు పడకు సహోదరి సహోదరుడా. డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ your brother and sister. It is time to rejoice as you know this truth, that this truth is going to strengthen you as the tough situations set in your life. God wants to multiply you. God wants to even promote you. God wants to exalt you through the fiery situations. అందరం కలిసి చదువుదాం రండి. 66 కీర్తన 12 వచనం. కీర్తనకాడు దావీదు అంటాడు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము. ఇప్పుడు సమృద్ధి గల చోటుకు రాకముందు మా నెత్తి మీద పడుతున్నారు ప్రభా అని ప్రేయర్ చేయడం మనకు అందరికి అలవాటే. రెండోది, మాకు నిప్పు లాంటి పరిస్థితులు పెట్టావు ప్రభా. మూడోది, నీళ్ళు లాంటి పరిస్థితులు దోసేస్తే మునిగిపోతున్నాం ప్రభా. ఇవన్నీ ప్రార్థనలు చేయవచ్చు, తప్పులేదు. కానీ అవన్నీ ప్రార్థన చేసిన దావీదే ఇప్పుడు వెనకలు తిరిగి చూస్తున్నాడు లైఫ్ని. ఒక్కసారి వెనకలు తిరిగి లైఫ్ తిరిగి చూస్తే ఏమంటున్నాడు? మళ్ళీ గట్టి చదువుదామండి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును. ఈరోజు సమృద్ధి గల చోటికి రావడానికి కారణం ఏంటంటే 3 నరులు నెత్తి మీదకి ఎక్కి తాండవం ఆడుతూ వచ్చారు. రెండోది, నిప్పులలో పడిపేశాడు దేవుడు, నీళ్ళలో పడేశాడు. కానీ అవన్నీ ద్వారా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? సమృద్ధి గల ప్రాంతంలోకి దేవుడు తీసుకొచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే మన క్రైస్తవ పరిచర్య ప్రభంజనం, దేవుని యొక్క పరిచర్య ఆరంభ దినాల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ చర్చ్, 54వ సంవత్సరంలో అనుకుంటాను, నీరో చక్రవర్తి మహాశ్రమల కాలాన్ని ఆరంభించాడు. క్రైస్తవులు ఎక్కడున్నా సరే తుడిచేయాలని ప్రయత్నించాడు, చంపేయాలని ప్రయత్నించాడు. గ్రేట్ పర్సిక్యూషన్ టైం స్టార్ట్ అయింది. 300 సంవత్సరాలు కొనసాగింది. ఎక్కడ దొరికితే అక్కడ క్రైస్తవులని ఊచకోత కోయడము, తలల శిరఛేదనం చేయడము, తోలు ఒలి చేయడము, తర్వాత కాలుతున్న నిప్పులో పడేయడం, ఇలాంటి పనులు చేస్తూ వచ్చారు. ఇంకా వారి జీవితం అంతా ఎలా నీరో చక్రవర్తి తెగించాడంటే, వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని ఏం చేయాలనుకున్నాడండి? నాశనం చేసేద్దాం అనుకున్నాడు, తుడిచేయాలనుకున్నాడు. క్రైస్తవుని పేరు వినపడకూడదు అని ప్రయత్నించి మహాశ్రమల ఉద్యమాన్ని ఆరంభించాడు. అయితే నీరో చక్రవర్తి ఏరుతున్న ప్రాంతం పేరు రోమన్ సిటీ. గమనించండి, ఏ ప్లేస్కి ఎంతగా దేవుడు ఆ ఉద్యమాన్ని ఇంకా రగల్చగొట్టాడంటే, ఈ ప్రాంతం అంతా విస్తృతంగా క్రైస్తవుల శవాలు ఎక్కడ చూస్తే కుప్పలుగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ అనుకున్నారు ఇంకా అయిపోయింది, సువార్త ముగిసిపోతుంది, సువార్త మూగబోతుంది, క్రైస్తవ్యం అంతమైపోతుంది అనుకుంటే కరెక్ట్గా 300 ఇయర్సే అండి. 300 ఇయర్సే రోమా పట్టణానికి వెళ్ళి ఎవరున్నారా అని తిరిగి చూస్తే, ఎటు తిరిగి చూసినా సరే ఎవరు కనిపిస్తున్నారండి? క్రైస్తవులే కనిపిస్తూ ఉన్నారు. లెట్ మీ టెల్ యూ దిస్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని బీజం ఉన్న మనలో అగ్నిగుండాలు కానీ జలప్రలయాలు కానీ అవి మనల్ని ముంచడానికి కాదు, మనల్ని ఏం చేస్తాయి? హెచ్చిస్తాయి. ఈరోజు శ్రమలు చూసి పిరికొల్లకు పారిపోతున్నావు అంటే నీకు వాక్యం తెలియదని అర్థం. లేదా దేవుడు నీ కొరకు నడిపిస్తున్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తుంటే నువ్వు గుడ్డిదానివయ్యావు లేదా గుడ్డివాడవయ్యా అని అర్థం. నిజంగా చెప్పాలంటే అందుకొరకే శ్రమలే నా అతిశయం అని నిజంగా చెప్పగలవా? మనం పాట కూడా రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. విత్తనం
విరగకపోతే ఫలించిన, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చిన. శ్రమలేనా అతిశయం, శ్రమలందే ఆనందం. నిజంగా ఒక శ్రమ నిన్ను ఎప్పటికి కూడా ముంచేయదు ప్రియ సహోదరి. నో ట్రబుల్ ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యూ, బట్ దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ యూ. అవి నిన్ను హెచ్చించడానికే దేవుడు అనుమతిస్తున్నాడు. ప్రమోట్ యూ, అవి నిన్ను హెచ్చించడానికే దేవుడు అనుమతిస్తున్నాడు. ఈరోజు శ్రమ ముందు కళ్ళ ముందు నిలబడి చెప్పగలగాలి, నా దేవుడు శ్రమను అనుమతించేది నన్ను పాడు చేయడం కాదు, నన్ను నాశనం చేయడం కాదు, వీటిలో నన్ను ఏం చేయబోతున్నాడు? హెచ్చించబోతున్నాడు. వారికి ఎంత శ్రమ పెడితే వాళ్ళంతా ఏమవుతున్నారండి? ప్రబలమవుతూ ఉన్నారు. దావీదు అంటాడు, అయ్యా నా తల మీద నాట్యమాడుతున్నారు, నా పడని వారు నిప్పులో నన్ను పడవేస్తున్నారు, అగ్నిలో పడవేస్తున్నావు, కానీ ఈరోజు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? సమృద్ధి గల చోటుకు నన్ను నడిపించావయ్యా. నిజంగా ఇవన్నీ తెలుసుకుంటూ ఒకసారి వెనకలు తిరిగి చూస్తే ఈరోజు నువ్వు చెప్పగలగాలి. సామెతలు కీర్తన 18 మాట చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. కీర్తన 18 అందరము కలిసి కీర్తన 18:30 చదువుకుందాం. Psalm 18:30. ఇంగ్లీష్ ప్లీజ్, ఇంగ్లీష్ చదువుదాం. తెలుగులో అంత తర్జుమాలో కొద్దిగా రాజీ పడినట్లయింది. ఈ మాట చదువుకొని మనం ఆరాధిస్తాం. కీర్తన 18:30 అందరం కలిసి చదువుదామండి. 18:30 ఇంగ్లీష్ ప్లీజ్. కైండ్లీ ప్రొజెక్ట్ ఇంగ్లీష్ వర్స్ ఇన్ ద స్క్రీన్. ఒకసారి స్క్రీన్ సపోర్ట్ తీసుకుందాం. అందరం కలిసి 30th వర్స్ ఇంగ్లీష్లో చదువుదామండి. ఇది కీర్తనకారుడు వెనకలు తిరిగి చెప్తా ఉన్నాడు. వెనకలు తిరిగి తన జీవితం అంతా అనుభవించి బేరీజు వేసుకున్న తర్వాత అంతిమంగా చెప్తున్న మాట ఏంటంటే, యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. వెనకలు తిరిగి ఏ రూట్లో తీసుకొచ్చాడు దేవుడు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను అడిగితే రూట్లో ఫస్ట్ స్టాప్ ఏమో రాజు మారిపోయాడు, సెకండ్ స్టాప్ ఏమో కఠినమైన పరిస్థితులు వచ్చేసాయి. ఇప్పుడు మనం వాగ్దాన దేశానికి పోతున్నామా అంటే హేతుబద్ధమైన వాదన వాదించేవారు లేదా వాక్య జ్ఞానం లేనివారు అంటారు, జోకులు బాగా వేసావు, వాగ్దాన దేశమా అట్లా కనిపిస్తుందా నీకు? రాజు మారిపోయే, ఉన్న సుఖాలు కూడా పోయే. ఇప్పుడు దానికి కాదన్నట్లు కఠినమైన పరిస్థితులు కేవలం ఒక్క దగ్గర కాదు, పొలంలో పోతే కఠినమే, ఇటుకల దగ్గర కఠినమే, ఇంటికి వస్తే కఠినమే, చివరికి విసిగిపోయే పరిస్థితి వస్తే ఇది దేవుడు మార్గాలు వేస్తున్నాడా, ఎవరు చెప్పారమ్మా నీకు అనేవాళ్ళేమో బహుశా కదా. మనం అంటాం కొన్నిసార్లు దేవుడు ఉన్నవాడైతే, కొంతమంది ఎవరో మెసేజ్ కూడా పెట్టారు పంపిస్తూ వచ్చారు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు కష్టాలు పెట్టాడు అన్నయ్య? దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి కష్టాలు పెట్టాడు సిస్టర్ అనబోయింది. నాకు నా ఆన్సర్ చెప్పాలనిపించింది, బట్ ఐ కుడెంట్ గివ్ ద ఆన్సర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవుడు అనేవాడు ఉంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అరే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి కష్టాలు పెడుతున్నాడు. మరి ఆయన శాడిస్టా? కాదు. ఆ కష్టాలు పెట్టి నిన్ను కృంగదీయడానికి కాదు, ఆ కష్టాల్లో నిన్ను హెచ్చించడానికి, నిన్ను బలపరచడానికి. అది తెలుసుకోకపోతే ఈరోజు ఎందుకు వచ్చాయి కష్టాలు? ఆయన దేవుడేనా? దేవుడైన వాడు ఇట్లా చేస్తాడా? అసలు ఏమవుతుంది నా జీవితంలో అని బాధపడతావు. వాస్తవంగా నీ కష్టాలు ఆరంభించబడ్డాయి, కఠిన దినాలు వస్తున్నాయి అంటే వాగ్దాన నెరవేర్పుకు నంబర్ 2 స్టాప్ నంబర్ 2. ఫస్ట్ స్టాప్ ఏదండి? కాలం మారిపోయింది. స్టాప్ నెంబర్ 2 కఠినమైన పరిస్థితులు వస్తే నువ్వు ఆనందిస్తూ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకొరకు కీర్తనకారుడు అంటాడు, యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. ఒకసారి స్క్రీన్లో ప్రొజెక్ట్ స్క్రీన్ ప్లీజ్ క్విక్లీ. 18 కీర్తన 30 అందరం కలిసి చదువుకుందాం, ఆరాధిస్తాం. 18:30. యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. ఈ ఒక్క లైన్ అర్థం చేసుకుందామండి. కొద్దిగా నా వెనకాల చెప్పండి. యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. ఈరోజు ఈ మాట మీద నమ్మగలిగితే, కఠిన పరిస్థితులు వస్తే నువ్వు వెనకలు తిరిగి పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్తావు తెలుసా? ఎప్పుడు చెప్తావంటే 18 కీర్తన మొదటి 2 వచనాలు కూడా మనం అనుభవిస్తే అది సీక్రెట్. ఆ సీక్రెట్ ఒకటి చదువుకొని ముగిస్తాం రండి. Psalm 18:1-2. తెలుగు పెట్టండి, పర్లేదు, తెలుగు పెట్టేసాడు. Psalm 18:1-2 చదువుకుందాం. ఈ 2 తలంపులతో ఈరోజు ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. Psalm 18:1-2. Psalm 18:1-2 అందరం కలిసి చదువుదామండి. బిగ్గరగా చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నా బలము దేవుడైతే, నా ఔషధం దేవుడైతే, నా శైలము దేవుడైతే, నా కోట దేవుడైతే, నన్ను రక్షించు కేడము దేవుడైతే, నా రక్షణ శృంగము దేవుడైతే, నా ఉన్నత దుర్గం దేవుడైతే, అప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా చెప్తాను ఏమనంటే, ఈ శ్రమ వచ్చింది నన్ను ముంచడానికి కాదు, ఈ శ్రమ నన్ను హెచ్చించడానికే. ఈ నిప్పు వచ్చింది, ఈ అగ్నిగుండం వచ్చింది నన్ను చంపడానికి కాదు, నన్ను సమృద్ధిలోనికి నడిపించడానికే. ఈ శ్రమలు వచ్చింది, ఇవన్నీ వచ్చింది నన్ను ప్రబలపరచడానికే, నన్ను ధైర్యపరచడానికే, నన్ను మల్టిప్లై చేయడానికి అని సంతోషంగా సగర్వంగా ఎవరు చెప్తారంటే, యెహోవా నా
బలము, యెహోవా నా శైలము, యెహోవా నా దుర్గము, యెహోవా నా ఔషధం. నిజంగా ఈ మాట రాయడానికి కూడా దేవుడు కృపణించినప్పుడు ఆ కారణం, ప్రేరణ అదే. దేవుడే మన ఔషధం, హీఈస్ అవర్ హీలింగ్ కాదంటారండి. దేవుడే మన స్వస్థత. ఈరోజు అది యథార్థంగా నమ్మిన వారు అనేకుల జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. టుడే that could be the reason why God is taking you through different situations, a tough situation in your life. కష్టపరమైన పరిస్థితులను దేవుడు తీసుకెళ్తున్నట్లయితే ఈరోజు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, వీటన్నిటి ద్వారా యెహోవా నా బలము, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలమైతే. అందుకొరకే ప్రభు నా బలమైనందుకు నేనేం చేస్తాను? ప్రభుని ఆరాధిస్తాను. ఆయన మార్గంలో ఎన్నటికీ పరిపూర్ణమైన, హిస్ వే ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దేవుని ఆరాధిస్తాను. ఈ రెండే మాటలు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. వాగ్దానం నెరవేర్పు